హాయ్ గాయ్స్, మీకు మా ఇంటి ఇక్కత్ కలెక్షన్ చూపిస్తానన్నమాట. మా ఇంట్లోనే మేము శారీస్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి మాకేమన్నా కలర్స్ నచ్చితే ఎమ్మటే తీసేసుకుంటామన్నమాట. ఈ కలర్ చాలా బాగుందండి. అప్పుడు వెంటనే తీసేసుకున్నాము. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ అండ్ కొంగు కూడా రెడ్ కలరే ఉంది. చాలా బాగుంది. ఇది ఆరెంజ్ వస్తుందండి ఈ శారీకి. ఈ శారీ చూసినప్పుడు ఇది యాష్ కలర్ ఫోన్లో ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇలా డిమ్గా ఉంది, బట్ బయట చాలా బాగుందన్నమాట. క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది. ఆరెంజ్ ఉంటుంది లోపల. అండ్ ఈ గ్రీన్ చూసారు కదండి, ఈ గ్రీన్ వేసినప్పుడు నార్మల్గా కాటన్కి మేము కాటన్ వేస్తే మాకు అంతగా అనిపించలేదు. సో వెంటనే మా మదర్ ఏం చేశారు అంటే గ్రీన్ కలర్ది పట్టు వేశారనమాట. సో అందుకే ఇది ఇంత షైనీగా ఉందన్నమాట. సో మా మదర్ ఇవి చాలాసార్లు వేర్ చేస్తుంది. ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీ శారీస్ కట్టుకున్న తర్వాత ఈ శారీస్ని మమ్మీ వేర్ చేస్తుంది. సో మోర్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట శారీలో. అండ్ ఈ శారీ రీసెంట్గా తీసుకుందనమాట. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ లోపల రెడ్ ఉండడం వల్ల ఆ కాంబినేషన్ చించేసింది అనుకోండి. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి, రెడ్ కలర్ కొంగు ఉంటుందన్నమాట. కొంగు మాత్రం థిక్ రెడ్ అండి, చాలా రెడ్, చాలా బాగుందన్నమాట ఈ శారీ. చూసారు కదా, స్కై బ్లూ, థిక్ స్కై బ్లూ అనమాట. ఈ ఫోన్లో కంటే బయట ఇంకా చాలా బాగుంది. అండ్ ఈ శారీ ఫంక్షన్ శారీ అండి. ఇది మాకు అప్పుడు 8K పడిందనమాట. ఫోన్లో ఇలా ఉంది కానీ బయట కలర్ ఇంకా బాగుందన్నమాట. నార్మల్గా వైట్గా ఉన్న వాళ్ళైనా కానీ బ్లాక్గా ఉన్న వాళ్ళకైనా కానీ ఈ శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా అండి, మేము అంతగా కట్టుకోలేదు కాబట్టి మా మదరే వేర్ చేశారు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శారీ కట్టుకున్నప్పుడు. పట్టు కాబట్టి మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మా మదరే కట్టుకుంటారు. అండ్ బ్లౌజ్ ఇదన్నమాట. చూసారు కదా, కలర్ మాత్రం 2 కలర్స్ ఇచ్చిందండి మాకు, అందులో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది డ్రెస్ మెటీరియల్ అండి. సో నేను చూసినప్పుడు డ్రెస్ మెటీరియల్ కాకుండా దీన్ని నాకు లంగా ఓనిలాగా వేసుకోవాలని అనిపించింది. సో 4 మీటర్స్ తీసుకున్నాను. దీనికి కాటన్కి పట్టు వేయించాను అనమాట ప్రిపేర్ చేసేటప్పుడు. సో బయట ఇది నైట్ చాలా షైన్ ఇస్తుంది అనమాట బయట. చూసారు కదా. అండ్ ఈ అంచు గురించి మీకు చెప్తాను తర్వాత. ఈ వీడియో ఇందులో ఉంది కదండి, ఇది నాకు 5K పడిందండి. ఇది లంగా ఓని అని చెప్పారు. క్లాత్ తీసుకొని నేనే స్టిచ్ చేయించుకున్నాను. ఓని మళ్ళీ నేను బయటనే తీసుకోవాల్సి వచ్చిందనమాట. జస్ట్ లంగాకి బ్లౌజ్కి మాత్రమే 4K తీసుకున్నారు. తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువ కొంచెం పడిందనమాట. చూసారు కదా అండి, దీనికి ఉన్న అంచే నేను దానికి వేసాను అనమాట. కొంచెం ఎక్కువ వచ్చింది దీనికి అంచు, సో దానికి వేసేసాను. అండ్ మా డాడీ షర్ట్ అనమాట. డాడీకి చాలా షర్ట్స్ ఉన్నాయి, బట్ అవి ఐరన్కి ఇచ్చారు. సో ఈ టైం వీడియో తీసేటప్పుడు లేవు. అండ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. అండ్ మా దగ్గర ఓనీస్ కూడా ఉంటాయండి. ఓనీస్ కూడా మేము ప్రిపేర్ చేస్తాము. మా దగ్గర చాలా ఓనీలు ఉన్నాయి, బట్ ఆ టైంకి ఓనీస్ ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి, అందుకే తీయలేదు. ఇవి మేము ప్రిపేర్ చేసిన వెంటనే పక్కన పెట్టామన్నమాట. చూస్తున్నారు కదా, అందులో కలర్స్ ఉంటాయండి. అండ్ డ్రెస్ మెటీరియల్స్లో కూడా ఓనీస్ అనేవి ఉంటాయి. చూసారు కదా, గ్రీన్ ఉండొచ్చు, పింక్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు, యాష్ ఉండొచ్చు. మోస్ట్లీ పీపుల్ ఎక్కువ యాష్ని ఇష్టపడుతున్నారు, ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు కదా అని అనుకొని తీసుకుంటున్నారు. అండ్ ఈ కలర్ బయట చాలా బాగుంది. స్కై బ్లూ ఉంటుంది అండ్ వైలెట్ ఉంటుంది. ఈ రెండు ఓనీ లంగలకి నేను ఈ ఓనీ వేస్తున్నాను అనమాట. ఇది నాకు బయట 800కి దొరికిందనమాట. హెవీ వర్క్ ఉంటుంది దానికి. అండ్ కుందన్స్ కూడా చాలా బాగా పెట్టారనమాట. బాయ్.